చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ వల్లూరి విజయ్ కుమార్ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. వారు నిన్ననే ₹1 కోటి ఐడితో మన కంపెనీలో మంచి విశ్వాసంతో జాయిన్ అయినందుకు అదే నా హృదయపూర్వక కృతజ్ఞతలు. బేసికల్గా ఆమె అడ్వకేట్, మీకు తెలుసు. ఎందుకంటే మనము ఏ భూమి కొనాలన్నా, అమ్మాలన్నా, లేకపోతే ఏదైనా లావాదేవీలు చేయాలన్నా, తర్వాత డబ్బులు ఇచ్చిపుచ్చుకోవాలన్నా, ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు వస్తే ముందు ఒక న్యాయవాదిని సంప్రదించాలి అని ప్రతి ఒక్కరు అంటుంటారు. ఎవరు ఏదైనా తప్పు జరిగితే, అరే నీకు తెలివి లేదా, అట్లెట్లా పెట్టినావు, ఇట్లెట్లా పెట్టినావు, నువ్వు ఒక అడ్వకేట్ దగ్గర పోవద్దా అని. ఒకవేళ నేను కూడా అలాంటి పరిస్థితులకు వస్తే నన్ను కూడా అంటారు. ఒక బాధ్యతాయుతమైనటువంటి పొజిషన్లో ఉండి నేను ఈ డెసిషన్ తీసుకోవడము, ముఖ్యంగా నేను మన అనుకోకుండా నాకు పండర్నాథ్ గారు ఒకసారి హైకోర్టుకు రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఆయన వాస్తవంగా భయపడుతూ అన్న ఇట్లా ఉంది పరిస్థితి, ఇట్లా ఉంది అంటే, నేనన్నా సరే మార్కెట్ అయితే డల్ ఉంది కదా, చూద్దాము అది ఎట్లా జరుగుతుంది ఏంటనేది తెలుసుకుందామని చెప్పి ఒకరోజు కేటాయించి ఆయనతో పాటు మన భీమా నాయక్ గారి ఆఫీస్కు సార్ మాట్లాడవచ్చా? ఎందుకంటే దిస్ విల్ బి యూస్ఫుల్ టు ఆల్. ఆఫీస్కు వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత చూసిన తర్వాత ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, హౌ కమ్ ఈ విల్ గివ్ 100% రిటర్న్స్? Because I am a postgraduate in Master of Business Administration, then Master of Law and Arts, LLM, Master of Communication and Journalism. ఇప్పుడు నేను ATVలో కూడా జాయిన్ అయినా కూడా నాకు సబ్ ఎడిటర్, అసోసియేట్ ఎడిటర్ పొజిషన్లు వస్తాయి. అండ్ చాలా మందికి నేను సలహాలు చెప్తుంటాను, చాలా మందికి అడ్వైజ్ ఇస్తుంటాను. అలాంటిది నేను చేస్తే నన్ను ఫాలో అయ్యి కొన్ని వేల మంది, లక్షల మంది వస్తారు. కాబట్టి నేను ఏదైనా డెసిషన్ తీసుకుంటే అది 10 మందికి ఉపయోగపడాలి. ఏదైనా తప్పు చెప్తే నన్ను కూడా అంటారు, నీ బుద్ధి లేదా, నువ్వు ఎట్లా చేసినావు అదే. సో నేను వెళ్ళి కరెక్ట్గా మాట్లాడి ఐ హ్యావ్ గాట్ గుడ్ ఇన్ఫర్మేషన్. సార్ ఇట్లా ఇన్వెస్ట్మెంట్ వస్తుంది, తర్వాత ఏదైతే ఇన్వెస్ట్మెంట్ వచ్చిన తర్వాత దాన్ని మేము క్రిప్టోలో పెట్టి ఫారెక్స్లో ట్రేడింగ్ చేసి మేము ఇవ్వగలుగుతున్నాం. ఇప్పుడు మార్కెట్ లేదు కాబట్టి